పిలుచుకోనమ్మా అట్లా అందుకు పిలిచిండ్రు. కానీ నేను పార్టీ గురించి కానీ పార్టీ నినాదాలు తీస్తానని కానీ నన్ను పిలవలేదు. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈడ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోవాల్సి ఉండే, టిఆర్ఎస్ వాళ్ళు కూర్చోవాల్సి ఉండే. ఎందుకంటే ఇది దేశం కోసం సంబంధించింది, ఒక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో సంబంధించింది కాదు. మనం ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి దూకేద్దాం. 1 నేషన్ 1 ఎలక్షన్. నేను పళ్ళ బుద్ధి చెప్తా, నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళల్లో 90 మందికి తెలియదు అది ఏందో. ఇక్కడ కూడా తెలిసేది, ఎందుకంటే అసలు ఆ పేరే ఇంగ్లీష్లో ఉంది. ఫస్ట్ ఏందో మనం ఒకటే దేశంలో ఉన్నప్పుడు మనం ఒక దేశం ఏంది, మళ్ళీ 1 నేషన్ ఏంటి, ఇది ఒకటే కదా నేషన్. అందుకు ఇది అర్థం కావాలంటే ముందు మాట చెప్తా. మీరు ఎంతమంది తిరుపతి పోయిన చేతులు ఎత్తండి. ఇప్పుడు మనం కొండ మీద పోతాం, దేవుని దర్శనం చేద్దాం. కింద కాళహస్తి ఉంది, ఎంతమందికి తెలుసు కింద కాళహస్తి ఉందని? విష్ణవ సగం మంది చేతికి ఎత్తు కూడా ఎత్తుతలేరు, అంటే వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. సరే ఈసారి పోయినప్పుడు చూడండి, కాళహస్తి ఉంది. కాళహస్తి అంటే స్వయంభూ, శివుడు వెలిచిండు. అక్కడ పద్మావతి తల్లి ఉంది, కింద మంది తెలుసు పద్మావతి దేవు పావుకు దిగిపోయి. ఇప్పుడు ఈ రోజు తెలిసే నీకు ఏమని, నువ్వు తిరుపతి దాకా పోతే కొండెక్కితే వెంకటేశ్వర స్వామి, కొండ దిగితే పద్మావతీ దేవి, ఆమె కొంచెం కిందకు వస్తే కాళహస్తి. నువ్వు కష్టపడి డబ్బు సంపాదిస్తావు, నీకు ఎవడు ఇప్పుడు రెక్కాడితే కానీ డొక్కాడదు అవంట కదా. మనకి ఎవడు ఫ్రీగా ముఫంత డబ్బులు ఇస్తలేడు. అయ్యతో తాతలు పెట్టినా కూడా కరిగిపోనికి ఎంతసేపు కావాలి. ఇక రాజకీయాల్లో ఉంటే సర్రగా కరిగిపోతుంది. ఇప్పుడు కష్టంతో సంపాదించిన డబ్బు ఒక్కసారి తిరుపతి పోయింది, ఇంకో 3 నెలల తర్వాత పద్మావతీ దేవి కూడా దిగింది, ఇంకో 3 నెలల తర్వాత కాళహస్తి పోనికి. ఇట్లా 3 ట్రిప్పులు కొడతావా? ఒకటే ట్రిప్లో పోయినా కదా అని అన్ని చూసుకొని వస్తావా? ఎందుకు అంటే నీ సొంత డబ్బు కాబట్టి అట్లా ఆలోచిస్తావా? దేశం డబ్బు అయితే ఆలోచించవా? ఏం న్యాయమా ఇది? సరే, ఇక మనకి ఎంత అక్కలు ఎక్కువైపోయిందంటే నాతో సహా అందరూ అది దేశం డబ్బు అనుకుంటున్నాం. పిచ్చోళ్ళం మనం మనమే కష్టపడి దేశానికి ఇస్తున్నాం. మరి ఇక్కడ ఇంకో గల్లంతుంది. ఇప్పుడు నేను పోయి ఒక ఓటు వేయాలంటే నేను వెయ్యకపో, అది వేరే కథ ముచ్చట. ఎండ ఉందనయ్యా, ఇట్లా పిల్లలు వచ్చిండ్రు పండక్కని వెయ్యా, అరే ఏమైతే ఏం ఫైదా ఉంటుందబ్బా, గెలిచేటోడు వాడు డబ్బులు పంచుకుంటాడు గెలుచుకుంటాడు అని వెయ్యా. నాకు కార్పొరేటర్ తెలుసు, గెలిచినా గెలవకున్నా కానీ నా పని అయితే అయిపోతుంది అని వెయ్యబోయి నేను అలగల తనిఖీలలో పోయి వెయ్య. కానీ వేసినా ఇయ్యకున్నా నా ఒక్క ఓటు మీద 1475 రూపాయలు గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది. నేను వేసినా ఇయ్యకున్నా 1475 రూపాయలు ఖర్చు అవుతుంది. నా ఒక్క ఓటు వేస్తానేమో అనుకొని నా మీద గత ఖర్చు పెడుతుంది ఒక్క ఎలక్షన్. ఇది ఒక దిక్కు. రెండో దిక్కు ఉంది, ఇక తినిపించే స్థానాన్ని తినిపించాడు కదా ఏదో ఎలక్షన్స్ ముందు మనకి, ఇక మన ఓటు కోసం. మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, నాకన్నా మీరు చాలా సీనియర్లు రాజకీయంలో, నాకన్నా మీరే సీనియర్లు. ఏ పెద్ద మనిషి సొంత ఆస్తి కరగబెట్టి మీకు డబ్బులు ఇస్తుండయా? ఎవడు సొంత డబ్బు కరగబెట్టి మీకు డబ్బు ఇస్తలేడు, వాడు కష్టాన్ని కరగబెట్టి నీకు డబ్బు ఇచ్చిన్నాడు. నువ్వు ఆ డబ్బు తీసుకున్నావు, ఓటేసినావు అంటే నువ్వు అక్కలు ఉన్నట్టే లెక్క. మీకు అది ఏం చేస్తున్నాడు? అవా మస్తు జోష్లు ఉంది, నా తర్వాత మాట్లాడు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటారు? మీ ఓటేసి దానికి మనం ట్యాక్సులు, మనం పడే కష్టం,
డబ్బే తీసుకొని మనకే బొక్క పెడుతున్నారు. ఆ డబ్బు తెచ్చి మళ్ళీ మనకే ఇస్తున్నారు వాళ్ళు. ఇలా మళ్ళీ పైకెచ్చి 1475 రూపాయలు మన డబ్బే పోతుంది ఓటు మీద. మనం పోయి ఓటు కూడా ఏం సగం. మన దేశం ముందు 1947లో స్వాతంత్రం వచ్చే ఎంతమందికి తెలుసు? 1947లో స్వాతంత్రం వచ్చి చూడు పాపం ఎంతమంది అక్కడికి తెలియదు కూడా తెలియదు. సరే, బ్రిటిష్ వాళ్ళ నుంచి దేశం అయితే తెచ్చుకున్నాం, ఇది తెలుసా తెలియదా? ఇంకెప్పుడే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారా? ఇలా లేరు కదా. ఆ దినం నుంచి కొన్నేళ్ల వరకు దేశమంతా ఒక్కటే ఎలక్షన్ ఉంటే తెలుసుకోర్రి. బ్రిటిష్ వాళ్ళ నుంచి దేశం తెచ్చుకున్నామా? ఆ దినం నుండి కొన్ని సంవత్సరాలు ఒకటే ఎలక్షన్ ఉండే. మరి అప్పుడు ఎవరి సర్కార్ నడిచింది? గట్టి చెప్పుర్రి. మళ్ళీ నీ సర్కార్ ఉన్నప్పుడు ఒకటే ఎలక్షన్ పెడితీవి కదా, పెడితీవా? మరి ఈరోజు ఎందుకంటే పిచ్చుకుక్క దర్శనం వస్తున్నావు? ఎందుకంటే ఈ దినం ఎవరైతే కాంగ్రెస్ కి పెద్ద మనిషి ఆడ కూర్చుండో, చదువు లేదు, సంధ్య లేదు, దేశం ముందు పోయేది లేదు, ఎడగ పోయేది చింత లేదు. తాత ముత్తాత మంచి ముళ్ళ పెట్టిండ్రు, పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టిండ్రు ఢిల్లీలో, 1000 కోట్లు. మనకి ఎట్లా అర్థమవుతుందా ఈ మన కష్టము? ఎట్లా అర్థమవుతుందమ్మా? అర్థం కాదు. మనకు ఒకటే పని ఏంటంటే, ఈరోజు ఎంపీ ఎలక్షన్ అయ్యా డబ్బు తెచ్చుకుంటాడు, అందరి దగ్గర నుంచి డబ్బు తెచ్చుకుంటాడు. పంచిన కాడికి పంచుతాడు, జోలు పెట్టుకున్న కాడికి పెట్టుకుంటాడు. ఇక మళ్ళీ దాహం అవుతుంది, డబ్బు దాహం అని. ఇప్పుడు నువ్వు చక్కగా తరీకలో డబ్బు సంపాదిస్తే నువ్వు కష్టపడి సంపాదించుకుంటావు. నువ్వు అడ్డదిడ్డంగా సంపాదించడం అలవాటు అయితే తృప్తి ఎక్కువ ఉంటుందమ్మా, తృప్తి ఉండదు మనిషికి. మళ్ళీ ఏం కావాలి వాళ్ళకి? ఎమ్మెల్యే ఎలక్షన్స్ కావాలి. మళ్ళీ దోచుకో, డబ్బులు దోచుకో, ఇచ్చిన కాడికి మీకు ఇచ్చేసి మీరు అమాయకం ఉంటారు. అరే ఈరోజు నాకు 3000 రూపాయలు వచ్చాయి, 4000 రూపాయలు వచ్చే ఓటుకి అంటుంటారు. కానీ 3 లక్షల కోట్ల రూపాయలు తినేస్తుండ్రు వాడు ఒక్క ఎలక్షన్ల మీద. ఇది ఎంతమంది తెలుసు? 3 లక్షల కోట్ల రూపాయలు తింటారు ఒక ఎలక్షన్ మీద. ఏడ 3000 రూపాయలు నీ డబ్బు నీకే ఇచ్చే, మళ్ళీ నీ డబ్బే వాళ్ళు తింటున్నారు. భయమైతలే? ఇప్పుడు గూగుల్ వస్తుందిలే. ఇక మోదీ సాబ్కి ఏముంది? ఆయనేమో సన్యాసి, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు ఆయనకి. ఎవరికి పోయాలి ఆస్తులు? ఆయన ఎవరికి ఇవ్వాలి పదవులు? అందుకు ఆయన ఎట్లా ఆలోచిస్తాడు తెలుసా? దేశమంతా నా బిడ్డలు అంటాడు ఆయన. అందుకే ఆయనకి బుగులు, ఆయనకి బాధ. అరే నేను ఉన్నప్పుడే ఈ దేశంలో ఎవరు బీదోడు ఉండద్దు, నేను పదవిలో ఉన్నప్పుడే ఈడ కూడా ఏ యువకుడు కూడా ఉద్యోగం లేకుండా ఉండకూడదు, నేను ఈ కుర్చీలో ఉన్నప్పుడే ఏ ఆడకూతురు కష్టపడకూడదు, నా బొందిల ప్రాణం ఉన్నప్పుడే ఏ తల్లి అయ్యా ఈ దినం నాకు ఎవడన్నా అన్నం పెడతాడా అని ఆలోచించకూడదు, నేను బతుకున్న లోపే హిందూ ముస్లింస్ కొట్టుకోకూడదు. అది రాజకీయ నాయకుడు వచ్చే ఆలోచన కాదమ్మా, ఒక మంచి మనసున్న యోగికి వచ్చే ఆలోచన. ఈరోజు మనం అందరి మీద ఒక పార్టీ కార్యాలయం లాగా కూర్చున్నాం, ఓ పార్టీ మనుషులే, కానీ ఇది పార్టీకి సంబంధించింది కాదు. ఈ దేశము ముందుకి ఒక రాకెట్ లాగా పోవాలంటే ఎందుకు 75 సంవత్సరాలు అవుతాయి. ఇంకా ఈడనేనా మన బతుకులు? ఇట్లుండాలా మన బతుకులు? 75 ఏళ్ళంటే ఎంత? అరే ఈ పెద్ద పెద్ద ముసలోళ్ళు ఉన్నారు, వీళ్ళ కంటి ముందు ఎంతమంది అమ్మా? ఒక చిన్న 1/2 ఎకరం నుంచి పెద్ద ఆసామైన వాళ్ళు ఎంతమందిని చూడలే మీరు? ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని పెద్ద వ్యాపారంగా మారిన వాళ్ళని ఎంతమందిని చూడలే మీరు మీ జీవితంలో? అంటే
అటువంటిది ఒక దేశమే 75 ఏళ్లలో ఎంత ముందుకు పోవాల్సి ఉండే కాంగ్రెస్ అధికారంలో. కాంగ్రెస్ ప్రతి నిర్ణయం పార్టీ పేరు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పరిపాలించారు కాబట్టి. ఎవడు పరిపాలిస్తాడో వాడు ధర్మబద్ధంగా పరిపాలిస్తే దేశం ముందు పోతుందమ్మా. కాంగ్రెస్ పరిపాలనలా ఎట్లా పనులు చేసిండ్రు వాళ్ళు? చిన్నగా ఆలోచిద్దాం, పెద్ద పెద్ద కూడా వద్దామని. ఆర్టికల్ 360, 370 ఏంటి దాని అర్థం చెప్పండి? ఎవరికైనా తెలుసా దాని అర్థం ఏంటో? చదువుకున్నామే ఒక్క చెప్తున్నాను. దాని అర్థం ఏంటంటే కాశ్మీరు నీది కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు భారతదేశం తలకై కాశ్మీరు నీది కాదని ఎట్లంటే ఇవ్వడయ్యాన నీకు ఈ మాట? రాజ్యాంగంలో రాస్తావా ఇట్లా? ఇది మంది కాదు. ఆడు ఎట్లా కావాలంటే అట్లా బతకని, ఆడి ఇష్టం. నువ్వు ఆడ పోయి ఇంత జాగ్రత్త భూమి కూడా కొనడానికి వీల్లేదు. వాడు కావాల్సింది వాడు చేసుకోవచ్చు. నువ్వు శరీరంలో నీ తలకాయకి అది నీకు తెలివియాలి, అన్ని ఇవ్వాలి తలకాయ నీకు. నువ్వు అట్లాంటి తలకాయ శరీరం కారం తీసిన అవతల పెడతానంటే ఇక శరీరం బతుకుంటుందా చచ్చిపోతుందా? అంత పెద్ద షడ్యంత్రం ఆ దినమే వేసిండ్రు వాళ్ళు. ఎందుకు? ఇట్లా వీళ్ళు ఎన్ని షడ్యంత్రాలు వేస్తూనే ఉంటే వాళ్ళకి వెనక నుంచి అట్లా ముళ్ళ డబ్బులు వస్తూ ఉంటాయి వాళ్ళకి. అంటే కుర్సీని కూడా అమ్ముకొని తిన్న వ్యక్తిత్వం వాళ్ళది. ఎందుకు? పెట్టావేడ సర్దుతారు, లండన్ పోతారు, అమెరికా పోతారు. నువ్వు పోతావా? నువ్వు పోతావా? నువ్వు పోగలవా? నువ్వు పోగలవా? ఈడ నుంచి హైదరాబాద్ పోయి ఒక్క దినం పోయి రావాలంటే పెద్ద దేశంలో పోయిన ఫీలింగ్ ఉంటుంది మీ అందరికీ. ఈడ అమెరికాలల్లో, లండన్లల్లో, ఈడ ఆడ ఇండ్లు పెట్టుకొని, అపార్ట్మెంట్లు పెట్టుకొని, డబ్బులు పెట్టుకొని ఉంటారు వీళ్ళందరూ. ఎవడప్ప సొమ్మమ్మా ఇది? ఎవడప్ప సొమ్ము ఇది? ఇది మన సొత్తు, ఇది మన దేశం. ఇడ ప్రతి రూపాయి మనం కష్టపడితే ఆడ గవర్నమెంట్ దగ్గర పడుతుంది. ఆ రూపాయి తిరిగి మనకే రావాలి. ఆపరేషన్ సింధూర్ అసలు ఎంతమందికి తెలుసు? పెద్ద దాని గురించి ముందెక్క తెలియక్కర్లేదు. పేల్గాంలో పాప మన ఆడ కూతుర్లో తాళిబొట్టు తీసేసిండ్రు. ప్రధానమంత్రి మోదీ ఏమనుకున్నారు? ఇలా నేను చంపేస్తాడా అనుకున్నట్టే. అంటే అంటే ఆపరేషన్ సింధూర్ ఇంతకన్నా తెలుసు అవసరం లేని. కానీ ఒక పెద్ద విషయం ఉంది ఇక్కడ తెలుసుకొని. ఈ ఆపరేషన్ సింధూర్లో ఒక పాకిస్తాన్ నుంచి ఇట్లా బాంబులు వస్తున్నాయి చూడు. ఇంకా బాంబులు ఆడ నరికి పారేసిండ్రా లేదా? గతంలో విన్నారా వినలేదా మీరు? డ్రోన్స్ అంటారు. మరి తెలుసుకోండి. ఇలా ఇంట్లో ఉండి ఇట్లా మొక్కలు పెడితే ఇక నడవదు. ఆడశక్తి అంటే లేచి నిలబడాలి. పాకిస్తాన్ నుంచి బాంబులు వస్తున్నాయి. ఇక్కడ మనోళ్ళు ఏం చేసిండ్రు? ఆ బాంబు నేల తాకక ముందే గాల్ల ఎగరగొట్టిండ్రు వాటిని. దాని ఒక్క మిషన్ కొననికి 4,370,000 కోట్లు అవుతుంది. ఒక్క మిషన్ కొననికి ఎంత అవుతుంది? 4,370,000 కోట్ల రూపాయలు అవుతుంది. దేశమంతా కనుక నీవు ఇన్ని ఎలక్షన్లు చేయకుండా ఒక్క పారి ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ కలిపి చేసినాం అనుకో, ఎంత ఖర్చు తగ్గుతుంది తెలుసా? 6.5 లక్షల కోట్ల రూపాయల ఖర్చు తగ్గుతుంది. అంటే నువ్వు 22 నుంచి 23 మిషన్లు దేశం చుట్టూరు పెట్టచ్చు. దేశం పొలి మీద మొత్తం ఈ దేశం బార్డర్లో పెట్టచ్చు. అంటే నువ్వు నిమ్మడంగా వాడుకోవచ్చు అని దాని అర్థం. ఎవడు తిన్నట్టు, ఎవడు చేసినట్టు ఇదంతా? ఇది యుద్ధం భాషలో చెప్పిన నువ్వు అవి కొనలే. రైతుల రుణాలు మాఫీ కొడదాం అనుకున్నావు. నువ్వు యువకులకు ఏదైనా సంస్థలు పెట్టిద్దాం అనుకున్నావు. నువ్వు గవర్నమెంట్ స్కూళ్ళు బాగు చేద్దాం అనుకున్నావు. గవర్నమెంట్ కాలేజీలు ఫీజు ఉండదు, ఇంకా మనకు 2-3 కాలేజీలు ఎక్స్ట్రా కట్టి ఇతోడ చదువు చెప్దాం అనుకున్నావు. ఆడ కూతుళ్ళకి నువ్వు ఏదో ఇంత డబ్బులు ఇచ్చి అమ్మ నువ్వు చిన్న చిన్న వ్యాపారం పెట్టుకో అందం అనుకున్నావు.
లక్షలలో చేయొచ్చు ఒక పనులు, లక్షలలో చేయొచ్చు ఒక పనులు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా తయారవ్వాలి. ఇక్కడ నేను చెప్తే అమ్మ మంచిగా వచ్చింది, అక్క చెప్పింది, ఒక మంచి రామాయణం చెప్పింది, భారతం చెప్పింది, 1 ఎలక్షన్ 1 నేషన్ చెప్పి పోయింది, ఇంటి పోయి మంచిగా తిని పండం అంటే వర్కోడు కాదు. నేను ఎందుకు వచ్చిన ఇంత దూరం? ఈడ తపన ఉంది కాబట్టి వచ్చిన నేను. మీరందరూ సంవత్సరాలు బట్టి ఎలక్షన్ ముందు ఆడ డబ్బులు ఇచ్చిండు, ఈడ డబ్బులు ఇచ్చిండు, జోబులు వేసుకొని మీ బీదరికానికి మీరే నీళ్లు పోసి పెంచుకుంటున్నారు. ఇట్లా ఎవడో పెంచుతలేరు మీ బీదరికం, మీరే పెంచుకుంటారు మీ బీదరికాన్ని. డబ్బిచ్చి ఒక ఓటు వేయిస్తుండు. గుర్తు పెట్టుకోండి అమ్మా, ఒక వ్యక్తి నీకు చేతికి డబ్బులు ఇచ్చి ఒక ఓటు వేయిస్తుండు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? డబ్బిచ్చి పాపిష్టి బిడ్డను బయటికి తీసుకొస్తుండు వాడు. నీ చేత నుంచి బయటికి వచ్చే ఓటు అంటే ఏంటి తెలుసా? పాపిష్టి రాజకీయ నాయకుడు బయటకు వస్తున్నాడని లెక్క, అది బిడ్డంగన్నట్టు లెక్కది. ఒక మంచి ఆలోచన నుంచి వేసే ఓటు ఒక మంచి రాజకీయ నాయకుడు తయారు చేస్తాడు. నువ్వు డబ్బు తింటే దాని నుంచి ఎవరు తయారు చేస్తున్నావు? మళ్ళీ నీ జీవితానికి బొక్క పెట్టే మనిషిని తయారు చేసుకుంటున్నావు. నేను ఈరోజు గర్వంగా చెప్తా, 3.5 లక్షల ఓట్లు వచ్చినాయి. ఒక్క ఓటుకు ₹1 ఇయ్యలే. నేను ఇయ్యనన్నా. ప్రజల రక్తమమ్మ అది, రక్తం కూడు ప్రజలదది. వంశాలు నాశనం అయితే ఈరోజు కాకుండా రేపన్న అవుతాయి. నరేంద్ర మోదీ గారు అంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక ఆలోచన, ఒక వ్యక్తిత్వం అది. కానీ ఆ వ్యక్తిత్వం అంటే ఒక ఇంటికి తండ్రికి, ఇంట్లో తండ్రి ఉండు జీవితం అంతా న్యాయం ధర్మం అని పోరాడిండు. ఆ బిడ్డను నేగిని ఇట్లనే మాట్లాడతాడు. ఏడ న్యాయం నడుస్తుంది ఆ కలియుగంలో అని. తండ్రి న్యాయం, తండ్రి ధర్మం పిల్లలు అర్థం చేసుకోలేదనుకో ఖతమైపోతుంది ఆడ. కానీ అదే పిల్లలు మా నాయన న్యాయంగా బతికిండు, మా నాయన ధర్మంగా బతికిండు, నేను న్యాయంగా బతుకుతా అన్ననాడు దేశమంతా న్యాయం వైపు ధర్మం వైపు ఉంటుంది. ఇంతమంది పొగుడుతుంది కదా నన్ను అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ, అరే ఈమె ఇదివా ఈ మాదిగా. ఎడ నుంచి వస్తాయి ఈ పోలికలు? మా అమ్మ నాయన నుంచి రావాలి అని నేను అనుకున్నాను అనుకో. మా అమ్మ నాయన ఎందుకంటే చాలా ధర్మాత్ములు. మా అమ్మ అయితే అర్ధరాత్రి 2ంటికి ఎవరికన్నా ఒంట్లో బాగాలేదంటే తీసుకొని చెప్పులు కూడా వేసుకోకుండా పరిగెత్తాడు హాస్పిటల్ అడ్మిట్ చేసి వస్తుండే. అట్లాంటి ఇల్లు నాది. అదే నేను అనుకున్నాను అనుకో, మళ్ళీ ఏమైనా సంపాదించారంటే ఏం సంపాదించలేదు. ఈ గుడిసె సైజ్ ఎంతనో మా నాయన ఇల్లు అంతే. నేను అనుకున్నాను అనుకో, మా నాయన ఇట్లనే మాట్లాడతాడు, మా అమ్మ ఇట్లనే చేస్తుంది, ఏడ నడుస్తుంది ఈరోజు. న్యాయం ధర్మం ఉంటే పిల్లల్ని ఇట్లా పెంచుకుంటాం అనుకొని నేను ఆలోచించుంటే నాకు ఈరోజు ఇంతమంది నన్ను అభిమానించేటోళ్ళు నేను సంపాదిస్తుంటున్నా. 100 మంది 1000 మంది 1,00,000 మందికి అరే అక్క లెక్క పోరాడాలి అని నేను అనిపించుకుంటానా? నా తండ్రి సమానమైన నరేంద్ర మోదీ గారు అట్లా లేకుంటే ఆయన కోసం నేను బయటికి వెళ్తానా? ఒక్కటే గుర్తు పెట్టుకోండి, 1 నేషన్ 1 ఎలక్షన్ కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ, వక్ఫ్ బోర్డు నిర్మూలన కానీ, ట్రిపుల్ తలాక్ నిర్మూలన కానీ, ఏదైనా కానీ అది పార్టీ అంటలేదు, దేశ నాయకుడు అంటున్నామాట. మీరందరూ ఒక్కొక్కళ్ళు కార్యకర్తలు గారు, ఒక్కొక్కళ్ళు సైనికులు. మీరందరూ ఈడ నుంచి గుర్తుపెట్టుకోండి, తెలంగాణని ఊరికే అరే తెలంగాణ భాష యాసలు మాట్లాడు నాకు వచ్చి మస్తు మాట్లాడుతుంది. ఎట్లయితే తెలుసా, మన యాసలో మనమే మాట్లాడి మనమే అనకూడదు కానీ వాడుకుంటుంటారు అందరు. పోయేది ఆ కేసీఆర్ వచ్చి బతుకుంటే బతుకు తినచ్చు అంటే కష్టమైపోయిందా? ఓటేసిస్తామా? అట్లనే వేస్తుంటారు అందరు. మీరు వెనక నుంచి 4,000 రూపాయలు వచ్చి ముందుకెచ్చి ఒక తెలంగాణ మాట మాట్లాడే ఓటైపోతుంది.
మీకు ఎవరికైనా తెలుసా